హలో ఫ్రెండ్స్, రివ్యూ రాజ్యం కడపకి వెల్కమ్. నేను మీ హోస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ స్టారింగ్ ద వన్ సూర్య గారు, మమితా బైజు అండ్ రాధికా శరత్ కుమార్ గారు, విచ్ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ ఎలా ఉందో చెప్పాలి అంటారా? మనం ఉగాది పచ్చడి తింటే ఏ రుచి మనకు ఫస్ట్ తగిలిందో ఎలా చెప్పగలం? సేమ్ అదే ఫీలింగ్ నాకు ఈ సినిమా చూశాక కలిగింది. బాగుందంటే బాగుందని చెప్పలేకున్నా, మరి బాగోలేదా అంటే అలా కూడా చెప్పలేకపోతున్నా. ఇవన్నీ ఎందుకురా నాయనా, మాకు పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చెప్పురా అంటారా? సరే, ఫస్ట్ పాజిటివ్ విషయానికొస్తే సూర్య గారి లుక్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆయన చాలా అందంగా ఉన్నారు. నెక్స్ట్ పాజిటివ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లావిష్గా ఉన్నాయి ప్రతి ఫ్రేమ్. సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ నీట్. మనకు ప్రొడక్షన్ వాల్యూస్ అలా ఉండటానికి కారణం ఈ సినిమాటోగ్రఫీనే. నెక్స్ట్ పాజిటివ్, బటర్ఫ్లై సాంగ్. పిక్చరైజేషన్ కూడా బాగుంది ఆడియో లాగానే. ఇంకేమున్నాయబ్బా, అంతే అనుకుంటా. మర్చిపోయానండి, అక్కడక్కడ కామెడీ. ఫస్ట్ హాఫ్లో సూర్య గారు, రాధిక గారు అండ్ మమితా బైజు మధ్య కిచెన్లో వచ్చే సీన్ బాగా పెళ్ళింది. సెకండ్ హాఫ్లో నాజర్ గారితో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా పర్వాలేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీనే అండి. స్టోరీ అస్సలు కొత్తగా లేదు. మీరు ఎవరైనా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చూసే ఉంటారు. సేమ్ కైండ్ ఆఫ్ సిమిలర్ స్టోరీ. ఐ మీన్ తీసుకున్న పాయింట్ సేమ్ ఉంటుంది. ఓల్డ్ స్టోరీనే అయినా కొన్ని సినిమాలకు మనం రాసే స్క్రీన్ ప్లే వల్ల అవి బాగున్నాయి అనిపిస్తాయి. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. నాకైతే చాలా సేపు ఒక భారీ బడ్జెట్ అండ్ లావిష్ సీరియల్ చూస్తున్నానేమో అనే ఫీల్ అయితే కలిగింది. ఆ బటర్‌ఫ్లై సాంగ్ తప్ప ఒక్క సాంగ్ కూడా నాకు నచ్చలేదు. బీజీఎం కూడా ఏ బిగ్ లెట్ డౌన్. విజయ్ గారిది 'వారసుడు' చూస్తున్నప్పుడు నాకు ఏ ఫీల్ అయితే కలిగిందో సేమ్ అదే ఫీల్ కలిగింది. రొటీన్ ఫ్యామిలీ సెంటిమెంటు, రొటీన్‌గా ఫైట్స్ అసలు సంబంధం లేకుండా ఉంటాయి. ఫ్యామిలీస్ యునైట్ చేయాలి. ఇలా సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ లాగానే అనిపించింది. వెంకీ అట్లూరి గారి మీద నేషనల్ అవార్డ్ ఎఫెక్ట్ బాగానే పడిందనుకుంటా. ప్రతి సీన్‌లో డైలాగ్ పేలాలి అని ట్రై చేశారు. అండ్ త్రివిక్రమ్ గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నాకు డైలాగ్స్ ఓవర్‌గా అనిపించాయి. లైక్ ఇంక నీతులు చెప్పింది చాలురా నాయనా అనేలా. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ డైలాగ్ చాలా మూవీస్‌లో మనం ఆల్రెడీ చూసేసాం. మమితా బైజు వేస్టెడ్ అని నాకు అనిపించింది. ఎక్సెప్ట్ ఆ బటర్‌ఫ్లై సాంగ్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ తప్ప. ఓవరాల్‌గా ఎలా ఉందంటే సూర్య గారి కోసం ఒక్కసారి వీలైతే ట్రై చేయొచ్చు. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.